హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టోస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వడియాలండి. రవ్వతో వడియాలు. ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను మైదా పిండి అండి వేసేసుకోండి. ఇది మిక్సీ జార్లో వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ పడితే మరీ అంత మెత్తని పొడి అయితే కాదు, కానీ కొంచెం అవుతుంది. నేను మిక్సీ పట్టుకొని వస్తాను. మిక్సీ పట్టానండి. ఈ వడియాలు చాలా బాగుంటాయి, ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి. ఎండతో పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ నేను రవ్వ తీసుకున్నాను కదా, దానికి 1 గ్లాస్ పోసేయండి నీళ్ళు పోసుకుంటూ దీన్ని కొంచెం ఇట్లా మిక్స్ చేసుకోండి. ఉండలు కట్టినా మనం మిక్సీ పడతాం కదా, అది తేలిపోతాయి ఉండలు. ఇప్పుడు కొన్ని పోసుకుందామండి. ఇంకొక 1/2 గ్లాస్ పోస్తున్నాను. 1.5 గ్లాస్ అయితే సరిపోతాయి దీనికి. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి, దోసల పిండి లాగా చేయాలన్నమాట. చాలా మంచిగా ఇట్లా పేస్ట్ అంటే ఫైన్ పేస్ట్ అవ్వాలి. కాటుక లాగా అంటారు కదా, అలా మెత్తగా పట్టుకొని వస్తా. మిక్సీ పట్టుకున్నానండి, అది పక్కన పెట్టాను. ఒక గిన్నె తీసుకోండి, ఒక బౌలు తీసుకొని దాంట్లో కరివేపాకు ఇట్లా సన్నగా తుంపి వేసుకోండి. ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటాయి. తర్వాత దీంట్లో ఒక 4 ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్ లాగా అవుతాయి. వీటిని వేసుకుందామండి. తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పాపడ్కారండి, పాపడ్కారు కంపల్సరీగా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కూడా కాదండి, 2-3 చిటికెళ్ళ ఉన్నది. మనం పిండి కొంచెమైంది ఉంది కదా, ఇది సరిపోతుంది. చిన్న గ్లాసే కాబట్టి అది సరిపోతుంది. ఇంకొకటి దీంట్లో ఉప్పు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒకసారి ఇదంతా కలిపేసుకోండి. ఇది కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పిండి, చూడండి ఇది చాలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వచ్చాను. ఇదిగోండి, చాలా ఇదిగో ఇలాంటి అసలు ఏమి తగలట్లేదు, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇందులో పోసేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ అంతా ఇందులో పోసుకున్నాను. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి సరిపోయిందా లేదా. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మనము మళ్ళీ తీయలేం కదా. ఇప్పుడు చూసుకోండి, కొంచెం పడుతుందండి సాల్ట్. మళ్ళీ ఒక 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. దీంట్లోకి కొంచెం జీలకర్ర అండి, ఒక 1/2 టీ స్పూన్ అంత ఉన్న జీలకర్ర కొంచెం ఇలా నలిసి వేయండి. దీన్ని మంచిగా కలిపేసుకోండి. ఈ సాల్ట్ కూడా కరిగేదాకా కొంచెం కలపండి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము. బ్యాటరీ ఇలా ఉండాలండి. ఇప్పుడు గంటిలా పెట్టాం కదా, గంటిలా పెట్టుకున్నాక ఇదిగో చూడండి, ఇలా అంటే ఈ ప్లేస్ ఇలా ఉండాలి, 2 కలిసిపోవద్దు. ఇంత ఉంటే సరిపోతుందండి. మనకి 1 గ్లాస్కి 1.5 నీళ్ళు పట్టినాయి. మీరు ముందే 2 గ్లాసులు ఏం 1.5 గ్లాసు ఒకేసారి నీళ్ళు పోయకండి. మిక్సీ జార్లో 1 గ్లాస్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాక తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ పోసుకొని అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టండి. పడితే మీకు తొందరగా మెత్తగా అవుతుంది. ఒకేసారి నేనేం చేశానంటే ఒకేసారి 1.5 గ్లాస్ పోసా వాటరు. కొంచెం అది మెత్తగా అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. అట్లా కాకుండా మీరు 1 గ్లాస్ పోసి మిక్సీ పట్టుకొని తర్వాత 1/2 గ్లాస్ మళ్ళీ పోసుకోండి. దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టుకున్నాను. చూడండి, గిన్నె పెట్టాను. తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఒక స్టాండ్ వేసి ఇప్పుడు వెలిగిస్తా స్టవ్. ఇది ఆవిరి కుడుకుతాయి, ఆవిరి కుడకాలన్నమాట. మీకు ప్లేట్లు ఉంటాయి కదండి ఇంట్లో, స్టీల్ ప్లేట్లు, ఇలాంటి స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా, అవి ఒక 2-3 తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మరగాలి. చూడండి, వాటరు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందులో స్టాండ్ వేసాను కదా, ఇప్పుడు ఈ పిండి తీసుకోండి, కనపడుతుంది కదండి పిండి. తీసుకుని ఒక గంటని ఇందులో పోసుకోండి. ఒకసారి కలుపుకోవాలి. ప్రతిసారి మీరు ఈ పిండిని ఎలా కలపాలన్నమాట. కలిపేసిన తర్వాత
ఒక స్పూన్ అంత తీసుకొని దీన్ని ఇలా తిప్పుకోండి. బాగా మందంగా అవసరం లేదు, ఇంత సరిపోతుందండి. కొంచెం ఎక్కువ అనిపించింది అంటే మీరు తీసేసుకోండి అంతే, అందులో పంపేసుకోండి. ఇదిగోండి ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసేయండి. ఒక్క సెకండ్లో అది తయారైపోతుంది. నేను పక్కన ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను, చూసారా, ఈ పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత ఇంకొకటి కూడా కొంచెం పోసుకోండి. పోసుకొని ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది చూద్దామండి. అదిగో రంగు మారిపోతూనే ఉంది. ఇప్పుడు మనం వేసినప్పుడు ఇలా తెల్ల తెల్లగా ఉంటుంది, తర్వాత చూస్తున్నారు కదా ఈ రంగు ఉంటుంది. అది ఉడికిపోయిందంటే తేనె రంగు లాగా వస్తుందండి, అంటే అది తెలిసిపోతుంది మనకి, అది ఉడికింది అనేసి మనకి తెలిసిపోతుంది. మీరు ఒకటి రెండు చూడగానే మీకు అర్థమైపోతుంది. చూడండి మూత తీస్తున్నాను, అదిగోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రంగుకి తేడా ఉంది కదా, చూసారా, ఈ రెండు చూడండి కలర్ ఎలా ఉందో. ఇది మనకి అవ్వగానే ఇది నీళ్ళల్లో వేసుకుందాము. తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేట్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు నీళ్ళల్లో దీన్ని కొద్దిసేపు ఉంచుదాము. చూడండి ఇప్పుడు ఇది తీసేద్దాము నీళ్ళల్లోంచి. ఈ సైడ్లో నుంచి కొంచెం ఇలా అనండి, అంటే వచ్చేస్తుంది. చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇది మనం పేపర్ మీద వేసుకోవాలి, ప్లాస్టిక్ పేపర్ మీద. తర్వాత దీనికి ఏమన్నా అంటుకుంటే ఇది తీసేయండి, మళ్ళీ ఫ్రెష్గా చేసుకొని వేసుకుందాము. ఇంకొకటి కూడా అయిపోయింది, అది కూడా తీస్తా నేను. చూడండి ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా నేను నీళ్ళలో వేస్తాను. ఇప్పుడు ఇంకొకటి తీస్తాను, ఇంకోటి పిండి పోసుకుంటాను. ఈజీగా చేసుకోవచ్చు అండి, ఒక్కరు ఎన్నైనా చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి ఎండతో పని లేదు, ఏది లేదు. ఇలా వేసుకోండి అంతే అండి. ఇది మనం నీళ్ళల్లోంచి తీసేదానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆ లోపల అది అయిపోతుంది అనమాట. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం పేపర్ మీద అన్నీ వేసుకొని తర్వాత ఒక నైట్ అంతా మనం ఇంట్లో ఉంచుకొని తెల్లారి ఎండలకు వేసుకున్నా సరిపోతుంది. చాలా బాగా వస్తాయండి. ఇదిగో చూసారా, ఇదిగో ఎంత ఈజీగా వస్తున్నాయో చూడండి. చూడండి అలా చేసి పెట్టాను. నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తా. చూడండి అన్నీ రెడీ చేశాను, అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. కొన్ని ఇలా తీసేటప్పుడు చినిగిపోయినాయి, ఏం కావు అవి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. కొన్ని చిన్న సైజు కూడా పెట్టాను. ఇలా చిన్న సైజు పెట్టుకుంటే మనం తక్కువ ఆయిల్లో వేయించుకోవచ్చు. ఇదిగోండి సూపర్ ఉన్నాయి కదండి. చిన్న గ్లాసుడే వేసుకున్నాను కానీ ఎన్ని అయినాయో చూడండి. ఇదిగా ఇవన్నీ కిచెన్ ప్లాట్ఫామ్ మీదనే వేసాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్యాన్ గాలి కింద పెడతాను. ఒక్కదాన్నే ఉన్నానండి, సింగిల్ హ్యాండ్గా చేస్తున్నాను. ఇద్దరు ఉంటే కనుక చాలా బాగా చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు మనం. చాలా బాగా వచ్చినాయి. ఇవి ఆరిన తర్వాత మళ్ళీ వేయించి చూపిస్తాను నేను, ఓకేనా. చూడండి నిన్న నేను 4 గంటలకు చేశాను. ఇవి రాత్రంతా ఫ్యాన్ కింద పెట్టాను, ఆరిపోయినాయి. ఈరోజు ఒక 2-3 గంటలు ఎండలో పెట్టాను, ఎండిపోయినాయండి. చూసారా, రవ్వతో చేసినాయి. లుక్ కూడా భలేగా ఉంది కదండి, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు నేను వేయించి చూపిస్తాను. నేను చిన్న గ్లాస్ చేసినాను కానీ చాలానే అయినాయి. చూడండి 50-60కి ఎక్కువనే అయినాయి ఇవి. ఇంకా కొంచెం నేను ఇదిగో ఇలా వచ్చాయి. 2-3 లాస్ట్కు కొంచెం మందంగా వచ్చిందనమాట. అయినా ఇవి కూడా చాలా బాగుంటాయండి. మనం పొంగిన తర్వాత థిక్నెస్ ఉంటాయి, తినడానికి బాగుంటాయి. మరి పల్చగా ఉండకుండా ఇట్లా కూడా బాగుంటాయి. ఇప్పుడు నేను వేయించి చూపిస్తా. చూడండి నూనె వేడెక్కింది. నూనె బాగా వేడెక్కాలి, వేడెక్కితేనే మనకు బాగా పొంగుతాయి. ఒక స్పూన్ తోటి దీన్ని ఇట్లా అణిగిపెట్టి తర్వాత జల్లిగంటతోటి ఇలా అనండి. ఇదిగోండి
బాగా పొంగుతున్నాయి. ఇదిగోండి, నూనె బాగా వేడెక్కాలండి, లేకపోతే పొంగవు. చూసారా ఎంత పెద్దగా అయిందో? టేస్ట్ కూడా అదిరిపోతుందండి. మనము అది చేసుకుంటప్పుడు ఏ మందం అవుతుంటుందో ఎండిన తర్వాత పల్చగా అవుతుంది. తర్వాత మనం ఇలా వేయించుకుంటప్పుడు మంచిగా బాగా లావు వస్తాయి అన్నమాట. అంటే తింటుంటే భలేగా ఉంటాయండి. ఇదిగోండి చూసారా, ఇంతకంటే పెద్దగా చేసుకుంటే నూనె చాలా పోయాల్సి వస్తుంది. పెద్ద కడాయి పెట్టాలి, నూనె చాలా పోయాల్సి వస్తుంది. ఈ సైజులో చేసుకుంటే చాలండి, ఇద్దరికి ముగ్గురికైనా మనం వేయించి పెట్టవచ్చు. ఇది ఇలా ఉన్నది చూసారా, కడాయి నిండా వచ్చేసింది. నేను అన్నీ వేయించుతాను. చూసారండి, వేయించాను. సూపర్ వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. అసలు మొత్తం ఇలా ముట్టుకుంటే పరం అయిపోతుంది. తింటుంటుంటుందండి మజా, చాలా బాగుంటుంది. సాంబార్లకి దేంట్లోకైనా స్నాక్ లాగా కూడా వాడచ్చు, అంత బాగుంటుంది. ఓకే అండి, మరి నచ్చింది కదా ఈ వీడియో? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్.